ఆగస్ట్ 19, 2025 సంవత్సరం. పోయిన సంవత్సరం ఇదే నెలలో దేవళ్ళ అపరంధారెడ్డి గారు రైస్ మిల్ ఓనరు స్వర్గస్థులైనారు. అప్పుడే సంవత్సరం అయిపోయింది. అంటే తిథులు నక్షత్రాల ప్రకారం ఈరోజు రావడం జరిగింది. అంటే సంవత్సరికం ఈరోజు రావడం జరిగింది. ఒక రైస్ మిల్లర్గా నాకు అంటే జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అలాగే రైస్ మిల్లర్గా నాకు జీవనం ప్రసాదించినటువంటి దేవళ్ళ అపరంధారెడ్డి గారు. ఇప్పుడు మనం ప్రతిరోజు 365 రోజులు మనం ఆడిస్తూ ఉంటాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. ఆ రైస్ మిల్ కట్టింది కూడా దేవళ్ళ అపరంధారెడ్డి నాన్నగారు దేవళ్ళ గోపాలరెడ్డి గారు. ఆయన తదాంతరం దేవళ్ళ అపరంధారెడ్డి గారు ఆ రైస్ మిల్ని టేకప్ చేయడం జరిగింది. 75 సంవత్సరాల వయసు. ఆయన ఒకే మాట చెప్పేవాళ్ళు మనకి, నాకు కానీ కొంత కానీ గంగాధర్ రథసారథి ఒకే మాట చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, శారీరక శ్రమ నుండి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేరు. 75 సంవత్సరాల వయసులో ఆయన పోయిన సంవత్సరం స్వర్గస్థులైనారు. ఆయన చెప్పిన ఒక మాట, ఇప్పుడు నేను రైస్ బ్యాగ్స్ కానీ ఒడ్ల మొట్టలు కానీ మోసుకొని వర్క్ చేస్తున్నామన్నా ఆయన చెప్పినటువంటి ఆయన క్రమశిక్షణ, ఆయన నడవడిక, ఉదయం సాయంత్రం రావడం, అన్నగారితో ఉండడం, ఆ విధంగా మనం చేయడం జరుగుతూ ఉండేది. శారీరక శ్రమ నుండి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేదు. ఆయన ఖచ్చితంగా వస్తుండేది. ప్రతినిత్యం తన 75 సంవత్సరాల వయసులో ఎక్కువగా రైస్ మిల్లు ఆడించడం, వాటిని నోకలు తగుడు పొట్టు ఇలా రావడం చేయడం జరుగుతూ ఉంది. ఆయన నుంచి అంటే నాకు గురువు ఆయన. రైస్ మిల్లర్గా వరి సాగు చేయడానికి ఒక 4 నెలల్లో వరి సాగు అయిపోద్ది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 4 నెలల పంట అయిపోద్ది. కానీ 365 రోజులు మనం రైస్ ఆడిస్తూ ఉంటాం. ఆయన ఏ లోకాలన్నా ఆయన ఆత్మ శాంతించాలని ప్రకృతి రత్న హర్షత్ విహార్ అలాగే పొంతకాని గంగాధర్గా కోరుకుంటున్నాం. సెలవు.